టాలీవుడ్ లో ఈ మంత్ అండ్ నెక్స్ట్ మంత్ అయితే భారీ మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి అనమాట. చాలా బజ్ ఉన్న మూవీస్, చాలా హైప్ ఉన్న మూవీస్, అలాగే వరల్డ్ గా సో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న మూవీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట. సో వాటి గురించి వాటి బాక్స్ ఆఫీస్ ఎంత కలెక్ట్ చేయబోతుంది, అసలు వాటి నెట్ ఎంత, అసలు డిస్ట్రిబ్యూటర్స్ ఎంత బట్టి బై చేశారనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో ముందుగా మనం వచ్చేసి మన రామ్ చరణ్ గారి పెద్ద గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, సారీ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ముందు పెద్ద గురించి అయితే అయితే మాట్లాడుకునే ముందు సో దాని మీద హైప్ అయితే చాలా అంటే చాలా భారీగా పెరిగిపోయింది అనమాట. సో అది ఎప్పుడెప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అంటే 25 లో రిలీజ్ చేసిన ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ ఉంటాయి కదా, ఆ గ్లిమ్స్ తో మంచి భారీ హైప్ అయితే సో క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ అయిపోయి అప్పటి నుంచి కూడా చాలా మంది రీల్స్ చేయటం కానీ, సో రీక్రియేట్ చేయటం కానీ చాలా మంది చాలా బీభత్సాన్ని సృష్టించారు. హైప్ అయితే అమాంతం పెరిగిపోయింది అనమాట. అయితే మొన్న సో రీసెంట్ గా రిలీజ్ డేట్ దగ్గర కొంచెం సో చాలా మంది ఫ్యాన్స్ అయితే సో కంగారు పడ్డారు అనమాట. సో దాని ఏంటంటే సో మన రామ్ చరణ్ గారి బర్త్డేకి మూవీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ అదేంటంటే సో ఆ డేట్ కి కరెక్ట్ గా మన పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి దాన్ని ఏప్రిల్ 30కి అయితే మార్చారనమాట. సో అది మార్చినా కానీ రేపు మార్చి ఫస్ట్ నుంచి యథావిధిగా సో మనకైతే ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పారనమాట. సో బుచ్చిబాబు గారు అయితే సో ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తాము మళ్ళీ ఆ లోపులోనే ఈ ఫిబ్రవరి ఎండింగ్ లో కానీ సో రేపు 15th కానీ అయితే ఒక సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పాడు అనమాట. లవ్ సాంగ్ కాకుండా సో పెద్ద నుంచి మస్సా మస్సా అనే సాంగ్, టైటిల్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతోంది. ఇకపోతే నైజామ్ లో 65 కోట్లకు అయితే సో డిస్ట్రిబ్యూటర్స్ అయితే దాన్ని అయితే బై చేశారు, మూవీని అయితే తీసుకున్నారు నైజామ్ లో. అండ్ సీడెడ్ లో వాటి వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ సో దాని ఫస్ట్ డేనే 100 కోట్ల గ్రాస్ అయితే దాటబోతుంది పెద్ద మూవీ. దీన్ని రాసి పెట్టుకుని అనమాట, 100 కోట్ల గ్రాస్ అయితే పెద్ద మూవీ దాటబోతుంది అనమాట. బాబాయికి అండ్ అబ్బాయికి అయితే పోటీ లేదు, ఎందుకంటే సో ఉస్తాద్ భగత్ సింగ్ 1 month ముందు వస్తుంది, అలాగే సో పెద్ద మూవీ అయితే 1 month తర్వాత అయితే వస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికైతే ఇలాంటి పోటీ లేదన్నమాట. చాలా మంది కూడా పోటీ పెట్టి కంపారిజన్ వీడియోస్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి పొంతన లేదనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మన ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రేపు రేపు మనకి మార్చి 26న రిలీజ్ కాబోతుంది ఆ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా. సో చాలా మంది ఫస్ట్ అప్పుడెప్పుడో రిలీజ్ చేశారు గ్లిమ్స్, ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్స్ అంటే గ్లిమ్స్ టైప్ లో ట్రైలర్ టీజర్ లాంటి ఏమి రిలీజ్ చేయలేదు, బట్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ కూడా చాలా అంటే చాలా బీభత్సాన్ని సృష్టించింది. ఆ సాంగ్ ను కూడా రీక్రియేట్ చేశారు యూట్యూబ్ లో. సెన్సేషనల్ వ్యూస్ తో, సెన్సేషనల్ లైక్స్ తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా ఈ మూవీ నుంచి కూడా సెకండ్ సింగిల్ సాంగ్ రాబోతుంది, దానికి సంబంధించి లవ్ సాంగ్ అయితే సో అంటూ వినిపిస్తుంది అనమాట. సో చూడాలి. సో లవ్ సాంగ్ సంబంధించిన సాంగ్ కూడా రేపు ఫిబ్రవరిలో ఈ మంత్ ఎండింగ్ లో నాకు తెలిసి మోస్ట్లీ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో చూడాలి మరి ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు. ఇక మీద సో ఇప్పుడు పోతే ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ మీద ఉన్నంత హైప్ అయితే లేదు, కానీ కొంచెం దాని మీద కొంచెం బెటర్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. సో ఓజీ మీద ఉన్నంత హైప్ దీని మీద ఉస్తాద్ భగత్ సింగ్ మీద లేదు, ఎందుకంటే దానికి సంబంధించిన ఏమి రిలీజ్ చేయలేదు, అంత పవర్ఫుల్ డైలాగ్స్ కూడా ఏమి దాని మీద కనెక్ట్ అవ్వలేదు అనమాట. మరి చూడాలి. సో 100 కోట్ల గ్రాస్ ని దాటుతుంది, ఎందుకంటే ఆ మూవీలో అంత కంటెంట్ ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే 100 crores మార్క్ ని దాటిస్తారనమాట. పక్కా రాసి పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నాను. సో అదే రోజు నేను ఫస్ట్ డేనే వీడియో చేస్తాను అనమాట, కలెక్షన్స్ వీడియో. సో మీరు రాసి పెట్టుకోండి, ఫస్ట్ డేనే ప్రీమియర్ షో దగ్గర నుంచి ఫస్ట్ డే వరకు కూడా 100 crores మార్క్ ని దాటేస్తున్నాను అనమాట. ఏది మన ఉస్తాద్ భగత్ సింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిచిన ఉస్తాద్ భగత్ సింగ్ 100% దాటుతుంది. సో మరి నెక్స్ట్ వచ్చేసి మనకి ది ప్యారడైజ్ మూవీ అనమాట. నాని గారు సో ఒక కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. మొన్న దసరా తర్వాత ఇది ఒక కొత్త క్యారెక్టర్ అనిపించుకో, దసరా మూవీ తర్వాత సో ఇది ఒక కొత్త క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది అంటే ఇంట్రడ్యూషన్ కానీ ఇంట్రడక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది సో మొన్న రిలీజ్ చేసిన సో గ్లిమ్స్ లో అయితే చాలా బీజిఎమ్స్ కానీ ఆ యొక్క డైలాగ్స్ కానీ సో జస్ట్ ఓన్లీ బాడీ ఫేస్ రివీల్ చేశారు, ఆ యొక్క గెటప్ రిలీవ్ చేశారు, కానీ మిగతా డైలాగ్స్ ఏమి రివీల్ చేయలేదు అనమాట. సో మరి చూడాలి నాని గారిది సో ది ప్యారడైజ్ మూవీ ఎలా ఉండబోతుందని కూడా. ఇది కూడా కరెక్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే డేట్ కానీ వాళ్ళు డేట్ అనౌన్స్మెంట్ చేశారు కానీ సో మరి చూడాలి ఎలాంటి గ్లిమ్స్ కానీ ఏమి కానీ దాని మీద హైప్ అయితే ఉంది, కానీ ఎలాంటి గ్లిమ్స్ కానీ ఎలాంటి సాంగ్స్ కానీ ఎలాంటి పోస్టర్స్ కానీ సో ఏమి రిలీజ్ చేయలేదు ఇప్పటి వరకు కూడా, స్టిల్ ఈ రోజు వరకు కూడా. మరి చూడాలి ఇది 100 కోట్ల మార్కును దాటుతుందంటే చాలా కష్టం భయ, ఎందుకంటే సేమ్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్న డేట్ గా వస్తుంది కాబట్టి అని వాళ్ళు పోస్టర్లు పెట్టారు, కానీ అది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. మళ్ళీ ఇది కూడా డేట్ ఏమైనా మార్చుకుంటుందేమో చూడాలి. సో మరి మన డైరెక్టర్ గారు మార్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ మార్చే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి. ఇది నాకు తెలిసి ఒక 80 crores 80 కోట్ల గ్రాస్ అయితే దాడుతుంది నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇకపోతే
మనకి ఒకటి బాలీవుడ్ నుంచి ఉంది, ఒకటి శాండిల్వుడ్ నుంచి అయితే ఉందన్నమాట. సో మన యష్ తెలుసు కదా, కేజీఎఫ్. సో రాక్ స్టార్ యష్. సో ఆయన నుంచి అయితే ది టాక్సిక్ మూవీ వస్తుంది అనమాట. టాక్సిక్ మూవీ కూడా మార్చి 19వ తారీఖు అయితే రిలీజ్ కాబోతుంది. ఈ టాక్సిక్ మూవీ కూడా సో రీసెంట్ గా మన దిల్ రాజు గారు 100 కోట్లు పెట్టి కొన్నారు దాన్ని, సో అని చెప్తున్న ఒక ఫేక్ న్యూస్ అయితే నడుస్తుంది. చాలా అంటే చాలా ఫేక్ అనమాట. దిల్ రాజు గారు ఏం పిచ్చోళ్ళు కాదు. సో ఆయన అయితే ఇలా ఇంత 100 కోట్లు పెట్టి బై చేసే అంత పిచ్చోళ్ళు అయితే కాదనమాట. సో అప్రాక్సిమేట్ దాదాపుగా మాక్సిమం ఒకవేళ బై చేసినట్టయితే 45 కోట్లకి అయితే బై చేసి ఉంటారు అంతే. 45 crores కి మన తెలుగు రైట్స్ కి. సో మన ఓన్లీ తెలుగు 2 స్టేట్స్ కలిపి సో 45 కోట్లకి అయితే అమ్ముడుపోయింది అంతే. దానికి మించి ఏమీ లేదు. మీకు ఓన్లీ 45 crores మాత్రమే. 100 crores అని ఒక సో పోస్టర్ రిలీజ్ చేసి దాన్ని హల్చల్ చేస్తారు అనమాట. అంతా 100కి 100% ఫేక్ అనమాట. సో మన టాలీవుడ్ వచ్చేసి 45 కోట్లకి అయితే బై చేశారు మన సో దిల్ రాజు గారు అయితే. ఇది వచ్చేసి దాదాపుగా సో కేజీఎఫ్ ఉన్నంత హైప్ ఉంది కానీ దాంట్లో అంత మ్యాటర్ ఏం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే సో అదే రౌడీజం సో అదే మాస్ యాక్షన్స్ అయితే నాకైతే కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క టాక్సిక్ మూవీలో దానివల్ల అంతగా మన తెలుగులో అంత కలెక్షన్ చేయలేము కానీ వరల్డ్ వైల్డ్ గా సో డే 1 అయితే మాత్రం వరల్డ్ వైల్డ్ గా సో 102 కోట్లు 100 కోట్లు కాకుండా 90 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయబోతుందని నాకైతే అనిపిస్తుంది అనమాట. నా ఒపీనియన్ అనిపిస్తుంది అంతే. సో మన తెలుగులో 45 crores కొన్నారు భయ్య. సో మనం ఆల్రౌండ్ చూసుకున్నట్లయితే 90 కోట్ల ఫస్ట్ డే ప్రీమియర్ షోస్ కలిపి అయితే సో వస్తాయని నేను అనుకుంటున్నాను అనమాట. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇకపోతే బాలీవుడ్ లో నుంచి దురంధర్ నుంచి ది రివెంజ్ అనే మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అది కూడా సో మార్చి 19వ తారీఖు అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. ఈ మూవీ సో చాలా మంది సలార్ని దాటుతుంది, సలార్ని మించిన కలెక్షన్స్ వస్తాయి అని చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన తెలుగులోనే అని ఒక దుర్ప్రచారం అయితే జరుగుతుంది అనమాట. సో మరి చూడాలి అది ఎంతవరకు కరెక్ట్ అనేది. 100 కోట్లు దాటుతుందా లేదని. సో అంటే వరల్డ్ వైడ్ గా దాటుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదనమాట. వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 100కి 100% 100 కోట్ల గ్రాస్ ని దాటే మూడో మూవీ సో థర్డ్ మూవీ ఏదైనా ఉందంటే మన ఇండియాలో అది దురంధర్ ది రివెంజ్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత మంచి కంటెంట్ ఉంది దాంట్లో. సో చాలా పవర్ఫుల్ యాక్షన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా మాసీగా చూపించారనమాట. సో చాలా దేశ రక్షణ కానీ సో చాలా అంటే చాలా చూపించారు. మరి ది రివెంజ్ లో ఎలా ఉండబోతున్నాయని కూడా నేను కూడా ఈగరా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో ఈ 4 మూవీస్ లో ఏది 100 crores దాటుతుంది, ఏది 100 crores దాటదు, ఏది బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తాయి అనేది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అనమాట. సో నాకైతే 100 కోట్లు దాటే మూవీస్ 3 మూవీస్ కనపడుతున్నాయి. సో మన తెలుగు ఓన్లీ మన తెలుగు అనమాట. ఒకటి సుస్తార్ భగత్ సింగ్ దాటుతుంది, దానికి ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే రెండవది పెద్ది మూవీ కూడా దాటుతుంది. పెద్ది మూవీ సో కలెక్షన్ సునామీ కురుస్తుంది. అలాగే నానిగారు న్యాచురల్ స్టార్ నానిగారు నటించిన ది ప్యారడైజ్ మూవీ కూడా దాంట్లో ఏదో మంచి కంటెంట్ సో ఉంది అనమాట. వదల్ గారు మంచి కంటెంట్ దింపబోతున్నారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది అనమాట ఆ కంటెంట్ కూడా. సో అంటే గ్లిమ్స్ తో అంత హైప్ అయితే క్రియేట్ అయిందని నేను చెప్తున్నాను అనమాట. గ్లిమ్స్ నాకైతే బాగా అనిపించింది. 100 crores దాటుతుంది. అది కూడా మాక్సిమం 2 days కల్లా 100 crores దాటే మూవీ అంత సత్తా ఉందంటే సో దానికి కూడా ది ప్యారడైజ్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.